నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఆర్జీవీకి ఏపీ సర్కార్ నుంచి 1,14,00,000 డిపాజిట్ అయింది అనే దానికి సంబంధించి చాలా కథనాలు వస్తున్నాయి. సో మరి ఇంతకీ ఆయనకి అంత డబ్బు, అంత మొత్తంలో అంటే 1,14,00,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి కావచ్చు, అంటే అది ప్రభుత్వం అన్నాం కాబట్టి ప్రభుత్వానికి అది చేసిన సేవ ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి చాలా మందిలో. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ ఉండవెల్లి అనుష గారు. వారితో మాట్లాడారు. నమస్తే అనుష గారు. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి ఆర్జీవీ ఖాతాలోకి 1,14,00,000 రూపాయలు జమ చేయించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మరి అది కూడా ఏంటి? ప్రజాధనం, ఏపీ ప్రజల ధనాన్ని ఆయన ఈ రకంగా ఇవ్వడం దాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఆర్జీవీ ఏపీకి చేసినటువంటి సేవ ఏంటి అని డబ్బులు తీసుకోవడానికి? ఆర్జీవీ ఏపీకి సేవ చేయలేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉద్ధరిద్దామని. ఎలానూ చిల్లరోడు కాబట్టి ఆర్జీవీలా అంటాడు, అతనితో చిల్లర వేషాలు వేయిద్దామని నాకు తెలిసి ఎలక్షన్ కోడ్కి వచ్చే 2 రోజుల ముందు అతని అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని కోసం జీవో రిలీజ్ చేసి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలాంటి చిల్లర పనులు చేయడానికి అంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు మోడల్ మోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఎక్కడ రక్షణ లేదు. ఈరోజు వాళ్ళని ఒక పేపర్ ఆర్టికల్ ద్వారా మార్ఫుడ్ పిక్చర్ చేసి అదేదో పేపర్లో వచ్చినట్లు చిత్రీకరించి దాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈరోజు మమ్మల్ని మరింత దిగజార్చే విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండి జగన్మోహన్ రెడ్డి యొక్క సర్కార్ని ప్రశ్నిస్తే మరింత దిగజార్చే విధంగా మా పైన రాతలు రాస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్, ఇది ఇంకా క్రూరంగా మారేలా ఉంది, ఎందుకంటే ఇంకా దిగజారిపోతున్నారు అని చెప్పేసి మేము మా గోడు వెళ్ళబుచ్చుకుని ఒక కంప్లైంట్ వచ్చి బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ బయట మేము ఒక ఫోటో దిగి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము. మీకు రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి నీచ స్థాయికి తెచ్చారని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నూకలు చెల్లింది అన్నట్లు మేము ఒక పోస్ట్ పెడితే, ఎంత సిగ్గులేనితనం అంటే, ఆర్జీవీ ఒకప్పుడేమో గొప్ప గొప్ప సినిమాలు తీశాడు అన్నారు, బాలీవుడ్ని కూడా ఒకప్పుడు ఏలేడు అన్నారు. అలాంటిది ఈరోజు ఆ సిగ్గులేని వాడికి కనీసం వాడికి డబ్బులు లేకపోతే చిల్లర్కి ఆశపడి ఇలాంటి చీప్ కిడ్స్కి అనేది ఈరోజు ఆర్జీవీ ఒప్పుకుంటున్నారు. ఎలా ఒక మార్ఫ్ చేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన 3 మహిళలు ఉన్నామో ఆ 3 మహిళలవి ఫొటోస్ పవన్ కళ్యాణ్ గారి లాగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ గారి లాగా మార్ఫ్ చేసి దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఆర్జీవీ లాంటి వీధి కుక్కల్ని, ఊర కుక్కల్ని ఈరోజు తీసుకొచ్చి గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఈరోజు ఇలాంటివి చేయలేరు కాబట్టి ఇలాంటి వీధి కుక్కలతో ట్రోల్ చేయించుకోవడానికి మాత్రమే జాబ్లో పెట్టుకున్నట్లు మన ముఖ్యమంత్రి గారు తెలుస్తున్నారు, క్లియర్గా తెలుస్తుంది. సో అంటే ఆర్జీవీ తన ట్విట్టర్ అకౌంట్ కూడా ఐప్యాక్ ఇచ్చేసినట్లుగా కూడా అంటున్నారు. సో అలాగే ఆయన కొన్ని సినిమాలు కూడా తీయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. సో ఇది చేసినందుకు డబ్బులంతా ఇచ్చారు, అది కూడా ప్రజాధనం కదా ఇచ్చింది, ఇస్తే ఆయన డబ్బులు ఇచ్చుకుంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఇలా ఏ విధంగా ఇస్తాడని కూడా చాలామంది ప్రశ్నిస్తుండడం జరుగుతుంది. మీరు కూడా చాలా చోట్ల వినే ఉంటారు. సో ఈ అంశం కనుక చూసుకుంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది మేడం, లాస్ట్ టైం ఏదో సినిమాలు తీస్తే ఏం జరిగింది? కనీసం జనాలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇతను తీసిన యావగింపు సినిమాలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల పైన వారి యొక్క క్యారెక్టర్ పైన బురద చల్లుతూ వారి స్థాయిని కిందకి దిగజార్చే విధంగా తీసిన సినిమాలు కనీసం ప్రజలు కూడా చూడలేదు, ప్రజలు కూడా ఆదరించలేదు. సో ఈ ఆదరించకపోయేసరికి మరి జగన్మోహన్ రెడ్డి తిట్టాడో కొట్టాడో తెలీదు. కట్ చేస్తే ఏమన్నాడు, నేను ఇంకా సినిమా పాలిటిక్స్ గురించి నేను మాట్లాడను, పాలిటిక్స్ గురించి నేను ఎటువంటి సినిమాలు తీయదలుచుకోలేదు ఇన్ ఫ్యూచర్, ఇంకా నేనంతా కొత్త వాళ్ళని సినిమాల్లో ఎంకరేజ్ చేయదలుచుకున్నాను అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఉద్ధారకులాగా సినిమా ఇండస్ట్రీని పెంచి పోషించే వాళ్ళగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ సడన్ గా ఈ డబ్బులు రాగానే ఇలాంటి చట్ట పనులు ఎందుకు చేస్తున్నాడు అంటే క్లియర్ గా తెలుస్తుంది కదండి, డబ్బులకి కృతి పడి ఏ స్థాయికైనా దిగజారిపోయే నీచమైన పనికి మాలిన
క్యారెక్టర్ ఉన్నవాడు ఆర్జీ. అలాంటి వాడు ఐపాక్ హ్యాండిల్ చేస్తూ ఇంకొక అఫ్ కోర్స్ ఐపాక్ నుంచి కంటెంట్ వస్తుంది. స్వయంగా ఐపాక్ నుంచి వచ్చి దిగజారుడు కంటెంట్ ని ప్రమోట్ చేయడానికి ఈరోజు ఆర్జీవి హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాడికి ఖచ్చితంగా రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చాక ఇది చెప్తాము. అదేవిధంగా దాని తర్వాత రోజు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇలాంటి ఆడా అండి, వీడిని ఒక 18 నుంచి 18 ఏళ్ల నుంచి ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వీడేదో సినిమాలు తీసి నేను ఓడగొచ్చానని చెప్తున్నారు. ఈ రోజు వీడి స్థాయి అంటే అనుష గారు కొద్ది రోజుల నుంచి కూడా ఆర్జీవి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దొరుకుతాడా అని టీడీపీ శ్రేణులంతా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి అని ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారని కొన్ని టాక్స్ ఉన్నాయి. సో మరి ఒక్కసారి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆర్జీవికి గడ్డుకాలం ప్రారంభమైంది లేదా ప్రారంభం అవ్వచ్చు అంటే ఏమంటారు? గడ్డుకాలం ఏం లేదండి, మళ్ళీ బ్యాక్ టు బాలీవుడ్ అన్నమాట. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అడుగుపెట్టే ప్రసక్తే లేదు. ఎట్లయినా సరే వార్నింగ్ అనుకుంటాడా వాడు, ఇంకొకటి అనుకుంటాడా, ఏదనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆఖరికి మహిళల్ని కూడా అసాల్ట్ చేసే విధంగా వాడు దిగజారిపోయాడంటే వాడు ఇంకేం నేర్పిస్తాడు సమాజానికి? ఎట్లా నువ్వు పాన్ వీడియోస్ అనే ఒక కల్చర్ని తీసుకొచ్చావు, మార్ఫింగ్ అనే కల్చర్ని ఈరోజు చూపిస్తున్నాడు. ఎందుకంటే వాడిని ఫాలో అయ్యే వాళ్ళలో ఎంతమంది ఎంగేజ్ పిల్లలు ఉండుంటారండి. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఎంతమంది యువకులు వాడిని ఏదో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్తారు. వాడేదో పెద్ద పనికిమాలిన మీద కూడా మేము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాము, నేను అలా ఆలోచిస్తాను అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తాం. అలాంటి నీచమైన ఆలోచన ఉన్న వాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే రేపు పొద్దున్న యువకుల భవిష్యత్తు ఏమైపోతుంది? వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు ఒకవేళ ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉద్యోగాలు చేసినా వాళ్ళు ఇలానే చీప్ గా ఆలోచిస్తారు. సో ఇలాంటి చీడ పురుగుని సమూలంగా మనం నాశనం చేయాలి తప్పించి దీంట్లో బెదిరించడాలు లేవు, భయపెట్టడాలు లేవు. ఆర్జీవి అనేవాడు ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటే గనక 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు చెప్తారు. సో అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్జీవికి ఇప్పుడు ఏదైతే 1,14,00,000 రూపాయలు ఇచ్చారో సో ఇవి ఎందుకు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాధానం లేదు. ఒకవేళ వస్తే ఏదో ఆ లెక్కలని ఈ లెక్కలని ఏవో ఒక బూచి లెక్కలు చూపించవచ్చు. సో అలా చూపిస్తే మీరు ఎలాంటి ప్లాన్లో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇచ్చారో చెప్పండి. ఆర్జీవీని బయటకు వచ్చి ఇక్కడ ఐ డ్రీమ్ ముందో లేకపోతే ఇంకొక ఛానల్ ముందో కూర్చొని సొల్లు కౌరులు చెప్తారు కదా స్వప్నతో కలిసి. అడగమని చెప్పండి, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నీకు ఎందుకయ్యా డబ్బులు ఇచ్చింది? నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు, నాకు నిర్మాతలు ఉన్నారు, నాకు ఇది ఉంది అని చెప్పేసి సొల్లు కౌరులు చెప్తాడు కదా. మరి ఎందుకు డబ్బులు ఇచ్చిందట? డబ్బులు తీసుకోవాల్సినంత దుస్థితిలో ఆర్జీవి ఎందుకున్నాడట? ఎందుకంటే ఇట్లా ఐ డ్రీమ్ లో కూర్చొని సొల్లు చెప్పడానికి, ఇలా మార్ఫింగ్ ఫొటోస్ వేసుకోవడానికి ఈ రోజు డబ్బులు ఇచ్చిందని అడగాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ ని క్లీన్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి లేకపోతే ఆర్జీవీని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుసు. సో మరి చూద్దామండి ఆర్జీవికి 1,14,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి? సో మరి దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా లేకపోతే లేదా, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం చేయించుకునే పనులు ప్రజాధనాన్ని ఏ విధంగా ఎండగడుతున్నారు అనేది చూద్దాం రాబోయే రోజుల సమాధానం కోసం. ఈవెన్ ఒక్కసారి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా సో ఏం చేస్తారు అనేది మీకు ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుష్ గారు.